మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ కందుకూర్ కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావలిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ సీట్లను ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటామని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, మాకు ఎటువంటి విభేదాలు లేవు, అందరం ఒకే తాటిపై నిలబడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని, దానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. జరిగిన బీసీ గర్జనలో రోజు సవర్ణంలో తిరువన్నామలై అయిపోవటం వల్ల రాలేకపోయింది. సో జస్ట్ ఫార్మల్గా ప్రతాపనాన్ని కలిసి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కొత్త జిల్లా 8, పాత జిల్లా 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న జెండా ఎగరబోతోంది. అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని తప్పకుండా కూడా వైసీపీ జెండా ఈ జిల్లాలో పోయినసారి ఏ విధంగా గెలిచామో అదేవిధంగా గెలుస్తాం. ఎవరిని చెప్పినా ఎన్ని రకాల పుకార్లు చెప్పినా అందరం కూడా ఒక తాటి మీదకి వస్తాం. ఫైనల్గా మా అందరికీ కూడా ఒకే నాయకుడు, ఒకే ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే దానికి అందరం కూడా కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో ఎక్కడ చిన్న అందరికీ ఒక కుటుంబంలో చిన్నవి ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాలక్రమం సర్దుకొని అన్నీ కూడా కలుపుకొని చిన్న భేదాభిప్రాయాలు అన్నీ కూడా పక్కన పెడతాం. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. మళ్ళీ జిల్లా ఒక్క తాటి మీద ఒకే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాబట్టి ఎవరిని చెప్పినా ఎవరిని పుకారు చెప్పినా కూడా వైసీపీ ఒకటిగానే ఉంటుంది. అందరూ కూడా ఒకటిగానే కష్టపడతాం. రేపు ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో 10కి 10 సీట్లు ఎవరికెవరు మా జిల్లాల్లో 10కి 10 గెలిపించుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా అన్ని రకాలుగా కూడా కష్టపడతాం. రానున్న 100 రోజుల్లో తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి చేసుకుని 10కి 10 సీట్లు మా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం.